టు ది ఛానల్. అందరూ ఎలా ఉంటారు? అందరూ అయితే బాగున్నారు అయితే అనుకుంటున్నా. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సౌత్ గోవా. నిన్న నైట్ మేము స్టే చేసింది ఇక్కడే ప్లేస్లో. పార్కింగ్ అయితే బాగా ఫ్రీగా ఉంది. మా 2 బండ్లు ఆడబెట్టేసినాం. మా ఫ్రెండ్ ఎక్స్పోల్స్ అయితే ఇక్కడ ఉంది. నీట్గా ఫ్రెష్ అయితే అయిపోయినాము. టైం ఎంత అవుతుందబ్బా చూపిస్తానండి, నాకు కూడా తెలీదు. 11:16 అవుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను ఏందనేసి నడదు మచ్చా. ఇప్పుడు వెళ్ళేది ఏ ప్లేస్కి? కెఫేకా? క్లోజ్ అన్నా? ఓకే ఓకే. మడ్గావ్ ఈ నుంచి ఒక 20 ఉంటుందా? అది మా ఫ్రెండ్ది చిన్న వర్క్ ఉందంట. ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంకా అట్లనే ఊరికి అట్లా సౌత్ గోవా చూసేసి రిటర్న్ రావడమే అంతే. అండ్ ఈవినింగ్ ఒక సన్సెట్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తాను. మంచిగా సన్సెట్ వ్యూ పాయింట్ పేరేంది? కాబోది రామ. సో కాబోది రామకి అయితే వెళ్తాను. అది ఈవినింగ్, ఇప్పుడు కాదులేండి. కానీ నేను ఇక్కడ ఒకటి గమనించిన, నార్త్ గోవాలో ఉన్నంత వైబ్ ఈ సౌత్ గోవాలో లేదు. సౌత్ గోవా వచ్చేసి మొత్తం ఇంకా నేచర్ లవర్స్ వీళ్ళు వాళ్ళకు బాగా సెట్ అవుతుంది. అండ్ నార్త్ గోవా వచ్చేసి మొత్తం వైబ్. నిన్నంతా బాగా వైబ్ అయినాం మేము నిజంగా. మొన్న నైట్ రీచ్ అయినాం కదా గోవాకి. ఆ నైట్ బాగా వైబ్ అయినాం. నిన్నంతా కూడా బాగా వైబ్ అయినాం. మళ్ళీ నిన్న నైట్ సౌత్ గోవాకి వచ్చేసినాం. ట్రూపర్స్. ఇక్కడ చూడండి బైక్స్ లోపల ఓల్డ్ బైక్స్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయంట. సో వీలైతే చూద్దాం, లేదంటే లేదు, కుదిరితేనే. అదేంది జిమ్మియా? ఎన్ని బైక్స్ ఉంటాయి లోపల? ఏ ఇయర్ మోడల్వి? 1911 నుంచి. వెళ్తాను కదా, ఈ కెఫే ఓనరు. యాక్చువల్లీ ఈరోజు కెఫే క్లోజ్. ఊరికే జస్ట్ అట్లా లోపల మాత్రం చూసుకొని వచ్చేసినాం. ఆమె ఏమంటుందంటే రేపు వచ్చిండొచ్చు కదా, లోపల బైక్స్ అన్ని చూపించింటాను. సో మనకు టైం లేదు. రేపు యాక్చువల్లీ చిత్తూరుకి స్టార్ట్ అవుతున్నాం. ఇది చూడండి ఛత్రపతి శివాజీ మహారాజ్ బొమ్మ. అమ్మో ఈరోజు హోలీ కదా, మర్చిపోయినా. అర్రే అందరికి హ్యాపీ హోలీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. మా ఫ్రెండ్ గారి వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే వెళ్తున్నాం. సో ఆ కెఫేలో కొన్ని సామాన్లు అక్కడ పెట్టేసి ఎక్కడైనా లంచ్ చేసేసి రూమ్ కి వెళ్ళేసి కొంచెం రెస్ట్ తీసుకొని సన్సెట్ వ్యూ పాయింట్ అయితే వెళ్తాం. ఎంత చూపిస్తుంది రేంజ్? 400 కిలోమీటర్స్ చూపిస్తుంది. 12.85 15 ml తక్కువ 13 లీటర్స్ కి. 103 ఉంది పవర్. ఇడ ఐ మీన్ స్పీడ్ అంటే పవర్ అంట, కనుక్కున్నా అది కూడా. KTM एडवेंचर है ये, जो लॉन्ग टूरिंग करते हैं ना, बाइक से अच्छा होगा. बाइक्स पसंद है क्या भैया आपको? कौन सा कैमरा है? ब्लॉगिंग तो नहीं करता हूं, मैं देखता हूं सोशल मीडिया पे. हाँ तेरा गाड़ी इधर ही क्या भैया? राजस्थान से है क्या? ये गाड़ी अच्छा है और ये वो गाड़ी अच्छा है. बोलो भैया, ये KTM अच्छा है, वो हिमालयन रॉयल एनफील्ड कौन सा अच्छा है? यही लुक अच्छा है रहेगा. అండ్ యా ఈవినింగ్ టైం అయితే చూపిస్తాం మీకు ఎంత అవుతుందో. 4:36 అవుతుంది. సన్సెట్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం. మచ్చా వ్యూ పాయింట్ పేరేమి? కాబోది రామ. సిఏ కాబోది రామ. ఎన్ని కిలోమీటర్స్? 24 కిలోమీటర్స్ వస్తుందంట కాబోది రామ. ఇంతసేపు మంచిగా చిల్ అయినాం రూమ్లో. ఇంతసేపు అంటే జస్ట్ రూమ్కి వచ్చి ఒక 45 మినిట్స్ అట్లా అవుతుంది అంతే. ఈరోజే మన లాస్ట్ డే గోవాలో. తలుచుకుంటేనే చాలా బాధ అవుతుంది. నిన్నంతా నార్త్ గోవాలో చిల్ అయినాం, ఈ రోజు సౌత్ గోవాలో చిల్ అయినాం. అన్ని ప్లాన్ ప్రకారంగానే జరిగినాయి. ఓకే ఒక 50%. కానీ గోవా వచ్చినాక ఏది ప్లాన్ ప్రకారం జరగల. బట్ సాటిస్ఫై, నేనైతే ఫుల్ సాటిస్ఫై. కానీ గోవాలో రోడ్స్ అంతా ఇట్లనే, మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇట్లుంటాయి రోడ్స్ అంతా. చూడండి మొత్తం చెట్లు, మధ్యలో చిన్న రోడ్, సింగిల్ లేన్ రోడ్. బైక్స్ కల్చర్ చాలా బాగుంది గోవాలో. మేము మధ్యాహ్నం రెస్టారెంట్కి వెళ్ళినాం కదా, స్ట్రీట్ ట్రూపర్స్. సో అక్కడ మా ఫ్రెండ్ అయితే వర్క్ చేస్తాడు. దాంతో ఉన్నాయంటే బైక్స్ కలెక్షన్. ఐ మీన్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూపించినాడు. సూపర్ ఉన్నాయి. బైకర్స్కి అయితే ఒక హెవెన్ లాంటి ప్లేస్ అది ఆ రెస్టారెంట్. అన్ఫార్చునేట్లీ
మేము వచ్చినప్పుడు క్లోజ్లో ఉంది. రేపు ఓపెన్ అవుతుందంట. కాకపోతే మేము రేపు ఎర్లీ మార్నింగే బయలుదేరేస్తున్నాం. ఎర్లీ మార్నింగే ఎన్ని గంటలకి 2-3 కంతా స్టార్ట్ అయిపోతాం. ఇంకా 7 కంతా ఈ రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకొని 2కి లేసి స్టార్ట్ అయిపోతాం. వీళ్ళ ముగ్గురు బెంగళూరులో స్టాప్ అవుతారు. నాకు తెలిసినంత వరకు గోవా నుంచి బెంగళూరుకి ఒక 600 కిలోమీటర్స్ వస్తుంది అంతే. నాకు దగ్గర 850 ఆ రేంజ్లో ఉంది. నేను ఇంకా డైరెక్ట్ ఆపను, బెంగళూరుకి వెళ్తా, శ్యామ్ని వదిలేస్తా, అటు నుంచి అటే చిత్తూరుకి వెళ్ళిపోతా అంతే. చూద్దాం, ఫస్ట్ లాంగ్ స్ట్రెచ్ మన అడ్వెంచర్లో. పెట్రోల్ కూడా ఫుల్ చేసినాం ఇంతసేపు. ఎనీవేస్ వచ్చినాం, చూసినాం. నెక్స్ట్ టైం నుంచి ఇంకా మంచిగా ప్లాన్ చేయొచ్చు. ఫస్ట్ టైం ఎప్పుడు కానీ మనం అనుకున్నట్టు జరగవు, ఎందుకంటే మనకే ప్రాపర్గా ఐడియా ఉండదు. సెకండ్ టైం వెళ్తాను చూసినారా, అప్పుడు మనకు ఐడియా ఉంటుంది కాబట్టి అనుకూలంగా ప్లాన్ చేసుకొని మంచిగా వెళ్ళొచ్చు. మా వాడు మంచిగా జాకెట్ అంతా వేసుకున్నాడు, మంచిగా ఫొటోస్ తీసుకోవాలంట. మనకైతే ఇంక ఓపికలే, ఇంకొక 6 to 8 అవర్స్ మళ్ళీ రైడింగ్ ప్యాంట్ వేసుకోవాలా, జాకెట్ వేసుకోవాలా, మొత్తం అన్ని వేసుకోవాలా. 20 అవర్స్ అయినా పడుతుంది. నేను చిత్తూరుకి వెళ్ళేకి గోవా నుంచి 20 అవర్స్ వేసుకునే ఉండాలి, ఫుల్ గేరప్ లోనే ఉండాలి నేను. ట్రాఫిక్ అని మ్యాక్సిమం ఎక్కువ ఉండదు కంపేర్ టు అదర్ స్టేట్స్. గోవాలో కొంచెం తక్కువే, మరి అంత తక్కువే కాదులేండి. బట్ ట్రాఫిక్ ఉండిందంటే మాత్రం గోవాలో మర్రకంగా అనిపిస్తుంది. ట్రాఫిక్ అయ్యిందంటే మాత్రం చిన్న రోడ్లు, పెద్ద లారీలు వస్తున్నాయి అనుకోండి, అంతే ఇంకా సంగతులు మొత్తం బ్లాక్ అవుతాం. కోకోనట్ ట్రీస్ ఎన్ని పెట్టేస్తున్నారు అబ్బా అసలు. ఆ మధ్యలో చిన్న కాలువ చూడండి, ఇంకా 6 kilometers 20 minutes చూపిస్తుంది. అంటే అర్థం చేసుకోండి, కొంచెం ట్రాఫిక్ ఉంది ఇక్కడ. అండ్ ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాము. మావాడైతే ముందే కెమెరా ఆన్ చేసి పెట్టుకో, ఎదురుగా సూపర్ వ్యూ ఉంటుంది అన్నాడు. అందుకే ఆన్ చేసిన, క్యామ్ ఆన్ చేసిన, 360 ఆన్ చేసిన. 360లో షార్ట్స్ మాత్రం సూపర్ వచ్చినాయి. ఎక్కువ వాళ్ళే గోవాలో మాత్రమే యూజ్ చేసిన 360. బీచ్ సౌత్గా వచ్చినప్పటి నుంచి బీచ్ చూడలే. ఆహా వ్యూ అసలు వేరే లెవెల్. ఏం చెప్పండి. ఇంకా కెమెరాలో నాకు తెలిసినంత వరకు కొంచెం చిన్నది కనిపిస్తూ ఉంటుంది, ఎదురుగానే వ్యూ, బీచ్ వ్యూ అవుతుంది. ఆల్మోస్ట్ సన్సెట్ కూడా చుట్టుపక్కల అంతా ఏదో ఎడారిలాగా ఉంది, చిన్న ఎడారిలాగా. మా వాడికి ఒక లొకేషన్ తెలుసు, అక్కడ బైక్స్ పెట్టినాం అనుకోండి, బ్యాక్ సైడ్ బీచ్, సన్సెట్ అన్నీ చూడొచ్చు. అంటే ఫోటోలో పడుతుంది, చూడొచ్చు. అది నేను మీకు చూపిస్తాను లేండి, డ్రోన్లో కానీ కెమెరాలో కానీ. ద కేప్ గోవా ఆఫ్ రోడింగ్ కావాల్సింది ఇది. వెళ్దాం. బాబా సూపర్ ఉంది. లాస్ట్కి వెళ్ళిపోతాను మేము ఇప్పుడు. మొత్తం ఇంకా ఆఫ్ రోడింగ్. కార్లు అయితే డ్రిఫ్ట్ వేసాం రబ్బీడ. కెఫేలు కూడా ఉన్నాయి, చాలా కెఫేలు ఉన్నాయి ఇక్కడ. ఈ కెఫేలలో ఉంటుంది వ్యూ, సూపర్ ఉంటుంది. ఏముంది చూడండి వ్యూ. సో ఇంకా లేట్ చేయకుండా, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, డ్రోన్ ఫ్లై చేద్దాం. సో డ్రోన్ షాట్స్ ఇన్ 3, 2, 1 గో. మొత్తానికి ఫొటోస్, వీడియోస్ అవన్నీ కంప్లీట్ అయితే చేసుకునేసినాము. ఈడ పెట్టి డ్రోన్ షాట్స్ అయితే తీసినాం. సూపర్ అంటే సూపర్ వచ్చినాయి, క్రేజీ వచ్చినాయి. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాం మీకు. ఇట్లా వచ్చినామంటే ఇదిగోండి, సూపర్ వ్యూ. ఇంతసేపు మేమందరం ఆడ కూర్చోను, ఆ మూల కూర్చొని బాగా చిల్ అయినాం. ఇంతసేపు బైక్స్లో ఫొటోస్ తీసుకున్నారు, దానికి థ్యాంక్ యూ చెప్తున్నారు.
ఆల్మోస్ట్ మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. గోవాలో ఇది మన సెకండ్ డే. ఉడిపి నుంచి డైరెక్ట్గా గోవాకి అయితే వచ్చినాం. గోవాలో మేము అనుకున్న ప్లేసెస్, మేము చూడాల్సిన ప్లేసెస్ అన్నీ అయితే కవర్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ రేపు స్టార్ట్ అయితే అయిపోతాను చిత్తూరుకి. మొత్తం అన్ని వీడియోస్ అన్నీ బాగా వచ్చినాయి. గోవా అయితే లిటరలీ సూపర్ అంటే సూపర్ ఉంది గోవా.